మీర్పేట్ మర్డర్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు పోలీసులకు ఈ మర్డర్ ఇప్పుడు సవాల్గా మారింది. గురుమూర్తి భార్యను చంపి ఆనవాళ్లు దొరకకుండా చేశాడు. అయితే విచారణలో నేరాన్ని అంగీకరించిన కిరాతకుడు పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. భార్యను కత్తితో రంపంతో ముక్కలుగా చేశానని పోలీస్ విచారణలో గురుమూర్తి వెల్లడించాడు. శరీర భాగాలను పడేసిన చోటుకు పోలీసులు తీసుకువెళ్లగా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ నెల 14న గురుమూర్తి తన పిల్లలను చెల్లెలి ఇంటి వద్ద వదిలేసి వచ్చాడు. పండగ కావడంతో గురుమూర్తి ఉంటున్న ఇల్లు మొత్తం కూడా ఖాళీ అయ్యింది. అదే అదునుగా భావించే గురుమూర్తి భార్యను హత్య చేశాడు. మీర్పేట్ మర్డర్ ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. గురుమూర్తి భార్యను చంపి ఆనవాళ్లు దొరకకుండా చేశాడు. అయితే విచారణలో నేరాన్ని అంగీకరించిన కిరాతకుడు పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. భార్యను కత్తితో రంపంతో ముక్కలుగా చేశారని పోలీస్ విచారణలో గురుమూర్తి వెల్లడించాడు. శరీర భాగాలను పడేసిన చోటుకు పోలీసులు తీసుకువెళ్లగా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ నెల 14న గురుమూర్తి తన పిల్లలను చెల్లెలి ఇంటికి వదిలేసి వచ్చాడు. అయితే పండుగ కావడంతో గురుమూర్తి ఉంటున్న బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ అయ్యింది. అదే అదునుగా భావించి గురుమూర్తి తన భార్యను హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అతి కిరాతకంగా భార్యను చంపేసిన గురుమూర్తి కేసులో అసలు అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు పోలీసులు. అయితే హత్య చేశాను, కిరాతకంగా ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి ఏవైతే పార్ట్స్ ఉంటాయో వాటి అన్నిటిని కూడా ఇదే చెరువులో పడేశానని చెప్పేసి పోలీసులని తీసుకొచ్చారు. కానీ పోలీసులు ఇక్కడ అనేక గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేవని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహానికి సంబంధించిన పార్ట్స్ ఎక్కడ పడేశారనే దానిపైన ఇప్పుడు మిస్టరీగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 14న చెల్లెలు గురుమూర్తి చెల్లెలు బడంపేటలో ఉంటుంది. ఆమె నివాసానికి వెళ్ళి భార్యాభర్తలు పిల్లలు నలుగురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. పిల్లల్ని అక్కడే డ్రాప్ చేసి 14న రాత్రి ఇంటికి వచ్చారు. అయితే గురుమూర్తి ఇంట్లో ఉంటున్న పోర్షన్లలో ఎవరు కూడా లేరు. పండగకి అందరూ ఊరెళ్ళారు. గురుమూర్తితో పాటు ఆయన భార్య మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. ఆ రోజు నైట్ గొడవ పడిన తర్వాత 15th రోజు భార్యను హత్య చేసి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే 18వ తేదీన మీర్పేట్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రులు మిస్సింగ్ అయింది, కనబడట్లేదు అని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ ఆమెకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఎలాంటి క్లూస్ లభించకపోవడంతో భర్తపై అనుమానంతో ఆ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని అంతా కూడా పరిశీలించడంతో మొత్తం 4 సీసీ కెమెరాలు గురుమూర్తి ఉంటున్న ఇంటికి ఉన్నాయి. ఆ గేటు బయటికి వెళ్లే క్రమంలో ఇంట్లోకి వచ్చిన అతని భార్య బయటికి తిరిగి వెళ్ళలేదు. ఆ గురుమూర్తి అనేక సార్లు 15, 16, 17 తేదీలో అనేక సార్లు బయటికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. ఒక బకెట్తో బయటికి వెళ్ళినట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ని సేకరించారు. కానీ ఆ మృతదేహానికి సంబంధించిన పార్ట్స్ ఎక్కడ పడేశాడనే దానిపైన ఇప్పుడు మిస్టరీ కొనసాగుతుంది. ఆ పోలీసుల దర్యాప్తులో హత్య చేశాను, ఒక కత్తి ఒక రంపంతో ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత హాల్లో కిచెన్లో కుక్కర్లో పీసులు ఒక్కొక్కటిగా కట్ చేసి ఉడకబెట్టానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా కూడా చుట్టుపక్కల వారందరూ పండగ తర్వాత 2 రోజులకి రావడంతో విపరీతంగా అక్కడ దుర్వాసన రావడంతో గమనించారు. ఆ తర్వాత భర్తపై అనుమానం కూడా రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడంతోనే ఆయన ఈ విషయాలు వెల్లడించాడు. కానీ గంటకొక పేరు చెప్తూ ఇప్పటి వరకు 4 చోట్ల వీటికి సంబంధించి పూర్తిగా తనిఖీలు చేపట్టడం జరిగింది. అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆమెకి సంబంధించి ఎందుకంటే ఒక పార్ట్ అయినా దొరికితే ఆ DNA ద్వారా ఆమె మృతదేహాన్ని ఐడెంటిఫై చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాం. గురుమూర్తి ప్రస్తుతం పోలీసు అదుపులోనే ఉన్నాడు. ఆయనకు సంబంధించిన అన్ని వివరాలు సేకరించారు. అసలు భార్యని అత్యంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేశాడు, పిల్లల్ని
ముందుగానే అంటే 14వ తేదీన ముందుగానే ప్లాన్ చేసుకొని పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత భార్యని హత్య చేయాలనుకున్నాడా, అసలు భార్యని హత్య చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపైనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నారు. అసలు ఈ హత్యకు ఎలాంటి ఎక్విప్మెంట్ వాడింది, ఎందుకంటే మనిషి శరీరాన్ని కొయ్యాలంటే చిన్న చాకులతో సాధ్యం కాదని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈయన ఉపయోగించిన కత్తులు ఎక్కడివి, తనకి ఎవరైనా సహాయం చేశాడా, ఎన్ని రోజుల నుంచి హత్య చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు, వాటన్నిటికి సంబంధించి పూర్తి ఆధారాలని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేసు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి విషయాలు వెల్లడించమని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం కాబట్టి నిన్న మాధవి కుటుంబ సభ్యులు కూడా మొత్తం మీర్పేట పోలీస్ స్టేషన్లోనే రాత్రి వరకు ఉన్నారు. వారికి సంబంధించిన అనుమానాలు గత 5 సంవత్సరాల నుంచి మీర్పేటలోనే ఉంటున్నారు. ఇక్కడ పక్కనే డిఆర్డిఓల సెక్యూరిటీగా గురుమూర్తి పనిచేస్తున్నాడు. ఆర్మీలో పనిచేసిన తర్వాత అక్కడ రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ డిఆర్డిఓల జాబ్ తీసుకొని ఇక్కడ ప్రైవేట్ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నాడు. ఆ భార్యాభర్తలు పిల్లలు అంతా అన్యోన్యంగా ఉంటారు, సంతోషంగానే ఉంటారని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. కానీ హత్యకు దారి తీసిన కారణాలు ఏంటి, భార్యను హత్య చేసిన తర్వాత ఇంత దారుణంగా ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకపెట్టానని చెప్పేసి పోలీసుల ముందు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఏంటి, ఈ హత్యకు ముందు ఎలాంటి వీడియోస్ చూశాడు, యూట్యూబ్లో కావచ్చు గూగుల్లో అనేక వీడియోలు సెర్చ్ చేసి ఆ తర్వాత హత్యకు ప్లాన్ చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ గురుమూర్తికి సంబంధించిన సెల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆయన సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడాడు, 10 రోజుల నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ టెక్నికల్ ఆధారాలతో పాటు క్లూస్ టీం కూడా అనేక ఆధారాలు సేకరించినప్పటికీ కూడా మృతదేహానికి సంబంధించిన క్లూ ఒక్కటి కూడా ఇప్పటివరకు పోలీసులకి లభించలేదని చెప్తున్నారు. వాటికి సంబంధించి అనేక ప్లేసులు ఆయన వెళ్ళిన సీసీ ఫుటేజ్తో పాటు ఎక్కడెక్కడ తిరిగాడనే దానిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులోనే గురుమూర్తి ఉన్నాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ఘటన తర్వాత భయాందోళనకు గురైపోయారు. ఒకసారిగా భార్యని ఇంత కిరాతకంగా చంపాడని చెప్పేసి వీరి పక్క పోర్షన్లో ఉండేవాళ్ళు కూడా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటి ఓనర్స్ మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. ఇంకా కింద పోర్షన్లో 4 ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ ఫ్యామిలీస్ కూడా మొత్తం పక్కకి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళు కూడా తాళాలు వేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళ కాలనీలో ఇలాంటి ఘోరం జరిగిందా అనేది కూడా ఒకంత ఆందోళనకు గురైపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి కాలనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఘటనపై మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై కూడా వాళ్ళు ఎలాంటి వివరాలు చెప్పట్లేదు. పండగ రోజే ఈ ఘటన జరిగి ఉంటుంది. ఎందుకంటే 15, 16వ తేదీన 15 హత్య చేసిన తర్వాత 16, 17 వరకు కూడా ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని కూడా వివిధ ప్రాంతాల్లో పడేసి వచ్చి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళిన సీసీ ఫుటేజ్ని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 సార్లు ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్లో నమోదైంది. ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించిన DVRను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనం చూస్తున్నటువంటి జిల్లాలు కూడా చెరువు, ఈ చెరువులోనే దాదాపు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి ఒక బకెట్ తీసుకొచ్చి ఆ బకెట్ ద్వారా చెరువులో పడేశానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ ఎక్కడ పడేశాడు, చెరువుకు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది. ఇక్కడ నిత్యం ఉదయం ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. కానీ రాత్రి సమయంలో వచ్చి ఈ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ పడేసినట్టుగా పోలీసుల విచారణలో గురుమూర్తి చెప్తున్నాడు. కాబట్టి వాటికి సంబంధించి ఏదైనా ఆధారం దొరికితే ఆమె చనిపోయినట్టుగా నిర్ధారిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాం. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశాము. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా భార్యని హత్య చేశానని చెప్పేసి కూడా గురుమూర్తి వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ హత్యకు గల కారణాలపైన కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసు మిస్టరీగా ఉంది ఇప్పటికీ. ఎందుకంటే మృతదేహానికి సంబంధించిన ఏ ఒక్క ఆనవానం కూడా ఇంట్లో లభించకుండా మొత్తం క్లీన్గా కడిగేశాడని చెప్తున్నారు. కానీ వాటికి సంబంధించిన ఎందుకు అంటే ఒక పథకం ప్రకారమే హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసి ఆ తర్వాత మళ్ళీ పోలీసుల విచారణలో తానే హత్య చేశానని చెప్పేసి చెప్పడం, ఏ విధంగా హత్య చేసిన తర్వాత బాడీని ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టానని చెప్పేసి చెప్పడం కూడా ఇవన్నీ షాకింగ్కి సంబంధించిన విషయాలే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదు. అసలు ఒక భార్యని అత్యంత దారుణంగా ఇంత కిరాతకంగా చంపాడంటే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా భయాందోళనకి గురైపోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసులోని చిక్కుముడిని అంతా కూడా బయటికి తీస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్, తన భార్య ఎవరైతే ఉన్నారో తను ఎప్పుడు కూడా ఇటువంటి అంటే గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, బంధువులకి కానివ్వండి చెప్పడం అట్లా ఏం చేయలేదా? పిల్లలు ఏమంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ అసలు ఎలా ఉండేవాళ్ళు, దాని గురించి పిల్లలతో కానీ లేకపోతే ఇటు భార్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఏమైనా మాట్లాడుతున్నారా?
పిల్లలు ప్రస్తుతం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఎందుకంటే మాధవి తల్లిదండ్రులు ఆమె కనిపించట్లేదు కాబట్టి గురుమూర్తి చెల్లెలు ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుతం కొడుకు కూతురు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. నిన్న పోలీస్ స్టేషన్ కూడా వచ్చినప్పుడు పిల్లలని కూడా పోలీసులు అడిగారు, అసలు ఏం జరిగింది, గతంలో ఏమైనా గొడవలు జరిగాయా తల్లిదండ్రులకి అని చెప్పేసి వారు ఆరా తీస్తే అలాంటిది ఏం లేదు, ఎప్పుడు మంచిగానే ఉండేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పిల్లల ముందు ఎప్పుడు గొడవ పడేవాళ్ళు కాదు, అన్యోన్యంగానే ఉండేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు జాబ్కి వెళ్ళేవాడు వచ్చేవాడు తప్ప ఇట్లా గొడవలు జరిగిన ఘటనలు మాకు కూడా తెలియదు అనే చెప్తున్నారు. అసలు హత్యకు గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి మాధవి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఆరా తీశారు. గతంలో ఏమైనా గొడవలు పడ్డారా, పోలీస్ స్టేషన్లలో ఎక్కడైనా కంప్లైంట్ చేశారా, ఏమైనా అనుమానాలు ఉన్నాయనే దానిపైన కూడా వారిని వివరాలు అడిగితే వారు ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. భార్యను హత్య చేయడానికి గల కారణాలపైన ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆమె బాడీ పార్ట్స్ ఎక్కడ పడేశారు, ఒక బోన్ కానీ దొరికినా DNA టెస్ట్ ద్వారా ఆమె మృతి చెందిందని చెప్పేసి నిర్ధారిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆమె మృతదేహానికి సంబంధించిన ఒక్క పీస్ కానీ ఒక ఆధారం కానీ లేకుండా పూర్తిగా మాయం చేశాడు గురుమూర్తి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఆమె మృతదేహానికి సంబంధించిన ఏదైనా ఒక ఆధారం దొరికితే తప్ప ఈ కేసులో చిక్కుముడి వీడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆయన హత్య చేసిన తర్వాత భార్యని విడిభాగాలన్నీ ఎక్కడ పడేసాడు అనేది ఇప్పుడు మిస్టరీగా ఉంది. ఈ చెరువు ప్రాంతంలోనే 4 చోట్ల ఆయన చూపించాడు, ఇక్కడ పడేశానని చెప్పేసి ఆ ప్లేస్కి తీసుకెళ్తే అక్కడ గాలింపు చర్యలు చేపట్టినా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సీసీ ఫుటేజ్లోనే అనేక ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలతోనే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతను ఇంటి నుంచి బయటికి వచ్చింది, బయట నుండి ఇక్కడ ఈ చెరువు దగ్గరికి వచ్చిన సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఆ గొడవలు దేనికి జరిగాయి, కారణాలు ఏంటి, వాటన్నిటికీ సంబంధించి పూర్తి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. దర్యాప్తు దశలో ఉంది కాబట్టి దర్యాప్తు పూర్తి అయితేనే అన్ని విషయాలు ఈ కేసులో తెలుస్తాయని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మీర్పేట్ పోలీసులు కూడా 18వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 2 రోజుల పాటు గాలించారు ఆమె కోసం, ఎక్కడికి వెళ్ళింది అంటే భార్యాభర్తలు సాధారణంగా గొడవ పడినప్పుడు ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటారు వస్తుంటారు, కానీ ఈమె 2 రోజులైనా కనిపించట్లేదు, అటు తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, బంధువుల ఇంటికి వెళ్ళలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిందనే పోలీసులు పూర్తిగా లోతైన దర్యాప్తు చేయడంతోనే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ముఖ్యంగా ఇలా ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించడంతో గట్టిగా గురుమూర్తిని పోలీసులు ప్రశ్నించడంతో తానే హత్య చేసినట్టుగా పోలీసుల ముందు ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ ఒప్పుకున్నది కూడా గంటకొక విషయం చెప్తూ పోలీసుల విచారణ కూడా పక్కదోవ పట్టించే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు గురుమూర్తి చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే పోలీసుల విచారణని ఆయన పక్కదోవ పట్టిస్తున్నాడు. ఆ మృతదేహానికి సంబంధించిన పార్ట్స్ ఎక్కడ పడేశారనే దానిపై ఇంకా పోలీసులు అయితే గుర్తించలేదని చెప్తున్నారు. కేసు దర్యాప్తు దశలో ఉంది, దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక మీర్పేట్ మర్డర్ కేసు ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. గురుమూర్తి తన భార్యను చంపేసి అసలు ఆనవాళ్లే దొరకకుండా చేశాడు, ఎక్కడ పడేశాడు తన బాడీ పార్ట్స్ని అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలోనే ఉంది. మరిన్ని డీటెయిల్స్ విచారణ అనంతరం కూడా మనకి తెలుసు.